రోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ శక్తి విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ భారత్ శక్తి విన్యాసంలో రాకెట్ల ప్రయోగం అనేది విజయవంతంగా చేశారు. అణుపరీక్ష రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. శత్రు క్షిపణులేవి సరిహద్దులు దాటలేదు, కానీ ఎడారి ఇసుక ఆకాశాన్ని అంటింది. యుద్ధ విమాన ట్యాంకులు గర్జనలు, నౌకాదళ మెరుపుల దాడులు, రాకెట్ ప్రయోగాలతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా భారత్ శక్తి పేరుతో మంగళవారం త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాల్లో ఆవిష్కృతమైన దృశ్యాలు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించారు. ప్రత్యర్థి కయ్యానికి కాలు దువ్వే మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్ళకు కట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఒళ్ళు గగురు పొడిచేలా ఈ విన్యాసాలు జరిగాయి. ఊహాజనిత శత్రుదేశాన్ని తుత్తునియలు చేయాలన్న ఆదేశాలు మేరకు త్రివిధ దళాలు ముందుకు దూకాయి. నిఘా ఉపగ్రహాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ముందుగానే 8 లక్ష్యాలను గుర్తించారు. వాటిని తొలుత తేజస్ యుద్ధ విమానం బాంబులు కురిపించారు. ఈలోపు పినాక రాకెట్లు మరికొన్ని శత్రు శిబిరాలపైన విరుచుకుపడ్డాయి. శత్రు బలగాల ఆయుధాల వివరాలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వాతి రాడార్ వ్యవస్థ నుంచి రావడం మొదలైంది. దీని ఆధారంగా శత్రు యుద్ధ ట్యాంకులపైన నాగ్ మిసైల్ క్యారియర్ నామికా ట్యాంకు విధ్వంసక క్షిపణులను ప్రయోగించింది. ఇదే సమయంలో తేలికపాటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు దూసుకొచ్చి శత్రు ఆయుధాగారాలు, చమురు డిపోలు లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపించింది. ఈ దాడి నుంచి తేరుకునే లోపల ప్రత్యర్థిపైన హాన్స్ డ్రోన్ల దాడి మొదలైంది. అవి పదుల సంఖ్యలో శత్రు గగనతలంలోకి దూసుకొచ్చాయి. బంకర్లు, సమాచార వ్యవస్థలను నాశనం చేశాయి. తేరుకున్న శత్రు శిబిరం యుద్ధ విమానాల్లో దాడికి దిగింది. దీనికంటే ముందే గుర్తించిన భారత వాయుసేన రాడార్లు విమాన విధ్వంసక ఆయుధాల సాయంతో వాటిని మధ్యలోనే కూల్చివేశాయి. ప్రత్యర్థి డ్రోన్లను మన యాంటీ డ్రోన్ వ్యవస్థ లేజర్లతో కూల్చేసింది. ఈలోపు T-70 యుద్ధ ట్యాంకులు ముందు కురికాయి. ఆకాశం నుంచి పోరు ఎంతసేపు జరిగినా అంతిమంగా భూతల యుద్ధం ద్వారా సైనికులు రంగప్రవేశం చేసి యుద్ధక్షేత్రాన్ని తమ అదుపులోకి తెచ్చుకుంటేనే విజయం సాధించినట్లని, అందుకే హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని నౌకాదళ మెరైన్ కమాండోలో మార్కోస్తో సహా రణరంగంలోకి జారవిడిచారు. ఈ వాహనం ద్వారా వేగంగా శత్రు శిబిరం వైపు దూసుకెళ్లిన సైనికులు ముఖాముఖి యుద్ధానికి దిగారు. ఈలోపు మరికొన్ని వాహనాలతో పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకున్నాయి. 3D బంకర్లు రూపొందించిన తమ వద్ద ఉన్న తుపాకులతోనే విజృంభించాయి. మందుగుండు సామాగ్రి నిండుకుంటే వాటిని డ్రోన్ల ద్వారా తెప్పించుకున్నారు. ఈ పోరులో రోబోటిక్ మ్యూల్ ద్వారా సరుకు సరఫరా చేశారు. ఆధునిక యుద్ధతంత్రంలోకి ఓ అదృశ్య శక్తి చేరింది. నిఘా ఉపగ్రహాలు, డ్రోన్లు, అవి అందించే సమాచారం ఆధారంగా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పులు చేస్తుంటారు. దేశాలు తమ ఆయుధాలు, వ్యూహాత్మక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలను శత్రు ఉపగ్రహాలు గుర్తుపట్టకుండా ఉండడానికి రూపురేఖల్లో మార్పులు చేస్తుంటాయి. మన ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా అందిన సమాచారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విశ్లేషిస్తే గుట్టు వీడుతుందని మోదీ పేర్కొన్నారు. ఇలా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి పోఖ్రాన్లో భారత శక్తి అనే పేరుతోనూ ఈ విన్యాసాలు చేశారు. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన, దానిలోని లొసుగులపైన న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కమిటీని వేసింది. విద్యుత్ పైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాళేశ్వరంకు సంబంధించిన ఎత్తిపోతల పథకం పైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. కొత్తగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పటివరకు కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలకు కొత్తగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయనుంది.
అర్హులైన వారందరికీ కొత్త తెల్ల రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యేందుకు వీలుగా అవసరమైన విధి విధానాలను రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. కుల వృత్తులు ఆర్థికంగా అండగా ఉండాలని, అభ్యర్థులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందించి 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ అందించాలని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇలా ఏర్పాటైన దీనిలో కాళేశ్వరానికి సంబంధించి 9 పైన అంశాలపైన అధ్యయనం చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యంపైన విచారణ చేపట్టాలని, కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీల విడుదలకు కారకులైన అధికారులకు గుర్తించి బాధ్యతలు తేల్చటము, కాంట్రాక్టర్లు నీటిపారుదల శాఖ అధికారుల మాల్ ప్రాక్టీసులపైన నిర్లక్ష్యం విచారణపైన, ఈ విధంగా అన్నిటిపైన విచారణ జరపాలని 2013 నుంచి 2017 వరకు సుప్రీం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పశ్చిమ బెంగాల్కు చెందిన ఘోష్, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వీరు పనిచేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వారు ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్గా కూడా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు. వీరిద్దరితోని ఈ కాళేశ్వరం పైన న్యాయ విచారణ జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక ఏర్పాటైన 16 కార్పొరేషన్లలో ముదిరాజు కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాప్ కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురగరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ కార్పొరేషన్, మేర కార్పొరేషన్, గంగపుత్ర, ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ ఉపకులాల, మాల ఉపకులాలు, కుమరంభీం ఆదివాసీ, సంత్ సేవాలాలు, లంబాడి, ఏకలవ్య, ఇతర ఉపకులాల కార్పొరేషన్ను, ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 16 కార్పొరేషన్లను ముందుకు తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ 17 ప్రతి ఏటా ఇప్పటి నుంచి విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చి 13 నెలల తర్వాత హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలనలో ఉంది. ఆపరేషన్ పోలో అనే పేరుతో నిర్వహించిన పోలీస్ చర్య అనంతరం 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతము నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. వాహనాల రిజిస్ట్రేషన్ మార్కుకు టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41 సబ్సెక్షన్ 6లో కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1998 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మార్పు చేశారు. ఈ నోటిఫికేషన్లో టేబుల్ సీరియల్ నెంబర్ 29A కింద తెలంగాణ రాష్ట్రానికి ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్కు కేటాయించాలని వెలువడించింది. మహిళా సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహిళలను త్వరలోనే కోటీశ్వర్లను చేయాలని, వీరికి అభివృద్ధి చెందిన తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా రాబోయే రోజుల్లో వీరికి మహిళా సాధికారతను కల్పించడానికి ఈ పథకాలను ప్రారంభించారు. మహిళా శక్తి పేరుతో మన మహిళా శక్తి సోనియమ్మ అంటూ కొనియాడారు. శిల్పారామం పక్కన 100 విక్రయశాలలను ఏర్పాటు చేశారు. రెండు 2014 వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం ఉండేదని, గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. మహాలక్ష్మి అనే పథకంతో ఆర్టీసీలో పెరిగిన ప్రయాణికులు, దీన్ని పురస్కరించుకున్న హైదరాబాదులో 22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నారు. టీసేఫ్ యాప్ ఇది యాప్ కాదని, ఇది సేవ చేయడానికి మాత్రమే ఉపయోగమని
తెలంగాణ పోలీసులు రూపొందించిన టీ సేఫ్ యాప్ మాత్రమే కాదని అది సేవ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భద్రత కోసం, చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ పేరిట తెలంగాణ మహిళా భద్రతా విభాగం ట్రావెల్ సేఫ్ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. ఈ సేవలను పొందేందుకు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన అవసరం లేదని, యాప్ను డౌన్లోడ్ చేయాల్సిన పని లేదని, మహిళల చేతికి బేసిక్ ఫోన్ ఉన్న టీ సేఫ్ సేవలను పొందొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి విధానాన్ని ప్రకటించిన రోజే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామంగా తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్కు ఫోన్ చేసి అనంతరం IVR ఆప్షన్స్ ద్వారా 8 నెంబర్కు ఎంపిక చేసుకునే టీ సేఫ్ సేవల్ని పొందవచ్చు. అలాగే ఫోన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ లింక్ వస్తుంది. దాని ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో లేదా టీ సేఫ్ వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న ట్రావెల్ సేఫ్ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. రాష్ట్రంలో 791 పెట్రోలింగ్ కార్డులు, 1085 బ్లూ కోల్డ్స్ వాహనాలు ఈ యాప్తో అనుసంధానం చేయబడి ఉన్నాయి. వినియోగదారులు తమ ప్రయాణ వివరాలని కుటుంబ సభ్యులతో లైవ్ లొకేషన్ లింక్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా కూడా పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 3 వందే భారత రైళ్లు నడుస్తున్నాయి. మరో రైలును ప్రధాని మోదీ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 90% పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామని, కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అందుబాటులోకి వస్తుందని, వందే భారత్ ఎక్స్ప్రెస్ కాషాయం రంగులో ఉంది, కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది సికింద్రాబాద్ DMR భరత్ కుమార్ జైన్, రైల్వే అధికారులు తదితరులు పాల్గొని ప్రారంభించారు. సీతక్కపై రచయిత ఆప్నాల శ్రీనివాస్ రాసిన పుస్తకం పేరు రణధీర సీతక్క. ఈ పుస్తకాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సీతక్క పైన రణధీర సీతక్క పేరుతో ఆప్నాల శ్రీనివాస్ రాసిన పుస్తకం ఆవిష్కరించారు. మిషన్ దివ్యాస్త్రలో మహిళా మనులు. హైదరాబాద్ మిసైల్ కాంప్లెక్స్లో MIRV పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానాన్ని DRDO శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భారత్ సాధించిన మరో విజయంగా రక్షణ రంగంలో దీనిని మిషన్ దివ్యాస్త్ర బహుళ వార్హెడ్లను మోసుకుపోయే అగ్నిఫై క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనిలో 1999లో DRDOలో 8 ఏళ్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో వీరు పనిచేశారు. ఒక క్షిపణిలో బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లగలగడం, అందులో ఎక్కువ దూరం వెళ్లేలా చేయటం ఒక గొప్ప విషయం. రక్షణ రంగంలో ఇది మరో ముందడుగంటూ అత్యాధునిక దేశాల సరసన భారత్ను నిలిపిన శాస్త్రవేత్తలకు అభినందనలంటూ DRDO మాజీ డైరెక్టర్ చైర్మన్ G. సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు భూకక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 6 నెలలకు పైగా విధులు నిర్వర్తించిన 4 వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న నేవీ, నాసా సిబ్బందులు ఈ క్యాప్సూల్ను వెలికితీసి సురక్షితంగా నౌకపైకి చేర్చారు. అనంతరం అందులోని వ్యోమగాములు జాస్మిన్ మాక్బెల్లి అమెరికా, ఆండ్రియాస్ మెగాన్సెన్ డెన్మార్కు, సతోషి పురుకవా జపాన్, కాన్స్టాంటిన్ బోరిసోవ్ రష్యా వీరు వెలుపలికొచ్చారు. వీరు గతేడాది ఆగస్టు 26న స్పేస్ ఫాల్కన్ 9 రాకెట్లో రోదసిలోకి వెళ్లారు. తెలుగు రచయిత టి. పతంజలి శాస్త్రితో సహా 24 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలను ఢిల్లీలో అందజేశారు. 2023 సంవత్సరానికి గాను కవిత్వంలో 9 మందికి, నవల రచనల్లో 6గురుకు, చిన్న కథల విభాగంలో 5గురుకు ఈ సాహిత్య అకాడమీ పురస్కారాలను అందించారు. హిందీ నవల రచయిత సంజీవ్ కూడా ఈ పురస్కార గ్రహీతల్లో ఉన్నారు. ఆంగ్ల రచయిత నీలం శరణ్ గౌర్ మొదలైన వారు ఉన్నారు. ఈ సందర్భంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఒడియా రచయిత్రి ప్రతిభా రే మాట్లాడుతూ, భాష అభివృద్ధి చెందనిదే ఏ సంస్కృతి కూడా దీర్ఘకాలం మనజాలదంటూ పురస్కారం కింద ఒక్కొక్కరికి తామరపత్రంతో పాటు ₹1,00,000 బహుమతి అందజేశారు. రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను
భారతీయ స్టేట్ బ్యాంకు మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారము ఈ నెల 15 సాయంత్రం 5 గంటల లోపల ఈసీ కూడా ఈ సమాచారాన్ని వెబ్సైట్లో బహిరంగపరచాల్సి ఉందని సుప్రీంకోర్టు వెలువరించింది. ఎస్బీఐ తీరుపై ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనిని నియమిస్తున్నట్టు ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ. హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఎంపీ, కురుక్షేత్ర ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన నాయబ్ సింగ్ జైని ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో నారాయణగఢ్ నుంచి ఎన్నికైన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3,83,000 మెజార్టీతో విజయం సాధించారు నాయబ్ సింగ్ సైని. 80%. హర్యానా ఓబీసీలో సైని జనాభా 8%. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడి జిల్లాలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్కు కూడా రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఆయన ఖట్టర్కు అత్యంత సన్నిహితుడు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా జననాయక్ జనతా పార్టీ 10 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్కు 30 స్థానాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లోక్ దల్, హర్యానా లోక్ హిత్ పార్టీకి చెరొక సభ్యుడు ఉన్నారు. 7 స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 6 భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీలో నిఘా నీడలో ఫెరోల్పై వచ్చిన వ్యక్తికి పెళ్లి జరిపించారు. వరుడు పేరు గ్యాంగ్స్టర్ సందీప్, వధువు పేరు రివాల్వర్ రాణి. వీరు కళ్యాణ వేదిక పరిసర ప్రాంతమంతా 250 మందికి పైగా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. ప్రవేశ మార్గంలో మెటల్ డిటెక్టర్లు, 50 మంది దాకా వచ్చిన అతిథుల పేర్లు నమోదు చేసుకున్నారు. వాహనాల ప్రవేశ పాసులు మంజూరు చేశారు. సీసీ కెమెరాల్లో డ్రోన్ల ద్వారా వీరిని పర్యవేక్షించారు. సందీప్కు 6 గంటల ఫెరోల్ ఇచ్చింది. పెళ్లి ప్రక్రియ ముగియగానే సాయంత్రం 3:50 పోలీస్ వ్యాన్ సందీప్ని తీసుకుని మళ్ళీ తిహాడ్ జైలుకు బయలుదేరింది. తామిద్దరం నేర మార్గాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితం గడుపుతామని అనురాధ తెలిపారు. 6 కేసుల్లో నిందితులైన ఈమె బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరికీ పెళ్లి జరిగింది ఢిల్లీలోని సెక్టార్ 3లో. జైసల్మేర్లో నేల కూలిన తేజస్వి. ఈ స్వదేశీ తేలికపాటి యుద్ధనౌక చరిత్రలో ఇదే తొలి ప్రమాదంగా నమోదైంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఎవరు మరణించలేదు, ఎవరికి గాయాలు కూడా కాలేదు. ముందే పైలట్ అప్రమత్తమై సురక్షితంగా బయటకు వచ్చేశారు. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని 18 స్క్వాడ్రన్కు చెందిన తేజస్ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది. 2016లో దీన్ని వాయుసేనలో చేర్చారు. ఇది తేలికపాటి యుద్ధ విమానం. ఇది కూలిపోవడం కూడా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలంగాణలో పండే వరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు తెలియజేసి డిమాండ్ కల్పించి మార్కెట్ సదుపాయాలను రాష్ట్రంలో వరి సాగుకు లాభసాటిగా మార్చేందుకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, సరకుల సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ 4 నుంచి 6 మధ్య హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశం తరపున తొలిసారిగా తెలంగాణ ఆతిథ్యం ఇస్తుంది. దీనికి రాష్ట్రంలో వరి సాగు ప్రాధాన్యం, విత్తన రంగంలో అభివృద్ధి దృష్ట్యా తెలంగాణను వరి సదస్సుకు ఎంపిక చేశారు. 28 దేశాల నుంచి 500 మంది విదేశీ శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థలు ప్రతినిధులు, ఎగుమతి దిగుమతులదారులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఈ అంకుర సంస్థలు దీనిలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా వడ్డేపల్లి రామచందర్ ఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన రామచందర్ భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గానికి చెందిన వారికి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని రామచందర్ తెలిపారు.
అగ్ని పరీక్షపై డ్రాగన్ కన్ను, శత్రు రాడార్లు, బంగ్లాదేశ్లోని చైనా నిఘా నౌక, శత్రు రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చగలిగే భారత మిషన్ దివ్యాస్త్ర పరీక్షను చైనా అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది. దీని ద్వారా ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను తొలిసారిగా సోమవారం మన దేశం పరీక్షించిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో ఫిబ్రవరి 23వ తేదీన క్యాంగ్డావ్ నుంచి షియాంగ్ యాంగ్ హాంగ్ 1 నౌక బయలుదేరింది. 4420 టన్నుల బరువున్న ఈ ఓడ బంగాళాఖాతంలో ప్రవేశించింది. మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపున్, ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ ముర్ము వెంట ఉన్నారు. సౌహార్ద చర్యల్లో భాగంగా మారిషస్లో భారత సంతకు చెందిన వారిని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు ఇచ్చేందుకు అంగీకరించినట్టు ద్రౌపది ముర్ము తెలిపారు. అలాగే మారిషస్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని వెల్లడించింది. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసింది. సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం 11 మార్చి 2024న లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. ఇది 96th ఎడిషన్గా జరిగింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఉత్తమ నటుడు, దర్శకుడితో సహా మొత్తం 7 అవార్డులను ఈ ఓపెన్ హైమర్ చిత్రం దక్కించుకుంది. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్, ఉత్తమ సహాయ నటి డావెన్ జాయిన్ రాండాల్స్ ది హాల్డోవర్స్, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్, ఉత్తమ సినిమాటోగ్రఫీ హైటేవాన్ హైటెమా ఓపెన్ హైమర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వన్ ఐ మేడ్ ఫర్ బార్బీ, ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్ ఓపెన్ హైమర్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లుడ్వింగ్ గొరాన్సన్ ఓపెన్ హైమర్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ 20 Days ఇన్ మరియాపోల్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిస్ ట్రైట్ ఆర్థర్ హరారీ అటానమీ ఆఫ్ ఎ ఫాల్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది లాస్ట్ రిపేర్ షాప్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ హోలీ వాండింగ్టన్ పూర్ థింగ్స్. దీనిలో ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని భారత్ 11 మార్చి 2024న విజయవంతంగా పరీక్షించింది. శత్రువులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ఈ మిషన్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV పరిజ్ఞానాన్ని DRDO శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన క్షిపణుల్లో అగ్ని-5 అత్యంత శక్తివంతమైంది. 5000 కిలోమీటర్ల దూరంలోని దీని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఖండాంతర క్షిపణి అణ్వస్త్రాలను మోసుకెళ్లగలదు. ఎయిర్ ఫోర్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI వార్షిక అవార్డులో భాగంగా ఎయిర్పోర్టు సర్వీసు క్వాలిటీ ASQ విభాగంలో 2023కు గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఇది ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ విమానాశ్రయానికి పురస్కారం లభించింది. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా 400 విమానాశ్రయాలు పోటీ పడగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో 2023కు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక అవార్డు అనేది దక్కింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భారత యువ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్కు ఫిబ్రవరి నెల ICC మేటి ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టు సిరీస్లో 712 పరుగులు సాధించి యశస్వి కేన్ విలియమ్సన్ న్యూజిలాండు,
పతుమ్ నిశాంక శ్రీలంకలను వెనక్కి నెట్టి ఈ అవార్డును సాధించాడు. 5 మ్యాచ్ల సిరీస్లో యశస్వి 2 డబుల్ సెంచరీలు 3 అర్ధశతకాలతో సత్తా చాటి ఈ ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. మరో 9 రోజుల్లో ఐపీఎల్ 17 సీజన్ అనేది ఐపీఎల్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్తో పాటుగా 2022లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన లక్నౌ తొలి సీజన్లో కొత్త రెజిమెంటీ మీద ఈ మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి. దేశీయ ఆటగాళ్ళు, విదేశీయులు, కీలక ఆటగాళ్ళు దీనిలో పాల్గొంటారు. ఈ ఐపీఎల్ 17లో పాల్గొనే దేశీయ ఆటగాళ్ళు కేఎల్ రాహుల్ కెప్టెన్, దేవ్దడ్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, ఆయుష్ బదోని, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, మొహసిన్ ఖాన్, యష్ ఠాకూర్, కృష్ణప్ప గౌతమ్, శివం మామి, ప్రేరక్ మన్కడ్, యుధ్వీర్ సింగ్, హర్షన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, ఎం సిద్ధార్థ్, అర్షద్ ఖాన్. విదేశీయులు క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, స్థాయినిస్, ననునూల్, హాక్, డేవిడ్ విల్లీ, షమర్ జూసఫ్, ఆస్టన్ టర్నర్. కీలక ఆటగాళ్ళు రాహుల్, రవి బిష్ణోయ్, డికాక్, మేయర్స్, స్థాయినిస్. ఉత్తమ ప్రదర్శన 2022-23లో 3వ స్థానంలో వీరు ఉన్నారు. ఐపీఎల్ 17 మరో 9 రోజుల్లో జరుగుతుంది. ఇవి మార్చి 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.